మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ శనివారం. ఈరోజు ఈ ఎపిసోడ్లో మరొక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుని విని అందరికీ షేర్ చేద్దాం. సాయి, నీ కథల యందు మాకు శ్రద్ధను కలుగజేయము. చాతక పక్షి మేఘజలమును త్రాగి ఎలా సంతసించునో అటులనే నీ కథలు చదువువారు వినువారు మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలు వినినప్పుడు వారికి వారి కుటుంబ సభ్యులకు సాత్విక భావములు కలుగుగాక. వారి శరీరములు చమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రమవుగాక. వారికి గగ్గురుపాటు కలుగుగాక. వారు వెక్కుచు ఏడ్చి వణికెదురుగాక. వారి లోపల వైషమ్యములు తరతమ భేదములు తొలగిపోవుగాక. ఇలా మీకు ఏదైనా జరిగినచో గురువుగారి కటాక్షము మీపై పడినది అనుకొనవలను. ఇది అందరూ ప్రత్యక్షంగా అనుభవించవలసిందే. భగవన్నామ ఫలితం అందరికీ విశదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టకల నుండి అది మనలను తప్పించును. విష్ణు సహస్రనామ పారాయణము చిత్తశుద్ధికొక విశాలమైన చక్కటి మార్గము. రాజారాం మన మంత్రమును ఎల్లప్పుడూ జపించుము. నీ విట్లు చేసినచో నీ జీవితాశయమును పొందిదెవు. నీ మనస్సు శాంతించును, నీకు మేలగును. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయము వలె కనిపించును, కానీ ఇది అట్లు కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. భక్తులకు కావాల్సింది అది నాది ఇది నీది అనే మమత కాదయ్యా. సాటి మానవుల పట్ల, సమస్త జీవుల పట్ల సమత కావాలి. మమత ఇహమందు బంధిస్తుంది, సమత పరమునకు పైడి బాటలు వేస్తుంది. ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన, ఇదే మానవ జీవిత సారం. కోరినవన్నీ లభించినా క్రొత్త పరిస్థితుల వలన కొత్త కోరికలు చిగిర్చి అవి నెరవేరనప్పుడు వెనుకటి సంతోషము కూడా మాయమవుతుంది. ఇదే నిజమైన దుఃఖము. తర్వాత తనను కాపాడలేదని దైవాన్ని నిందించి శంకిస్తూ ఉంటారు. ఇలా దేనికోసమో తప్పించవలసిన అవసరం లేని స్థితి ఆత్మజ్ఞానం వల్ల కానీ రాదు. ఇది తెలియడమే వివేకం. దాని పర్యావసానమే వైరాగ్యం. ఇట్టి తపనకు, అశాంతికి కారణం తనలోనే ఉండాలని తెలుసుకున్నాక దాన్ని తొలగించుకోవాలనే నిశ్చయమే ముముక్షత్వం. అందుకు మార్గం తెలుసుకోవడమే జిజ్ఞాస. దానికోసం సద్గురువు నేర్పిన సత్యాన్ని తనలో దర్శించే యత్నమే సాధన. ఆత్మ విచారణ, శరీరము ఆయన సేవకి అంకితం అయిపోతుంది. అదే గురుభక్తి. దానివలన జ్ఞానం కలుగుతుంది. అట్టి జ్ఞానులకు భగవంతునికి భేదమే లేదని శ్రీకృష్ణుడు చెప్పారు. ఆయన గురించి అనన్యంగా చింతన చేసిన వారి యోగక్షేమమే ఆయన వహిస్తారు. సద్గురువు సాంగత్యము, సేవ వల్ల మాత్రమే స్థిరమైన శరణాగతి క్రమంగా కుదురుతుంది. అతి పరిచయం వలన శ్రద్ధ మందగిస్తూ ఉంటుంది. ఇలాంటి ఒడిదుడుకులు లేనప్పుడే మనకు ఆయన సన్నిధి లభించినట్లు, అప్పుడే ఆయన నుండి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. సత్సంగత్యానికి మనం ఊహించనంతటి ప్రభావం ఉంటుంది. ఈ సత్సంగం అన్నది ఈ కాలంలో సహజంగా దొరికేది కాదు. దానిని తోటలాగా పెంచుకోవాల్సిందే. మళ్ళీ మళ్ళీ కలుపు తీసుకుంటూ నీరు పోస్తూ కాపాడుకోవలసిందే. ఇదే సత్సంగం అంటే. ఇందుకోసం అందరము కలిసి భగవంతుడైన సద్గురు లీలలు, బోధనలు, శ్రవణము, చింతన చేస్తూ ఉండాలి. బాబాకు భావనే ప్రధానం. మన ఇష్టాలతో సంబంధం లేకుండా సత్సంగంలో విధిగా పాల్గొనడం సాధనకెంతో ముఖ్యం. వారమంతటిలో 2 గంటలైన భగవంతునికి ప్రీతికరమైన లోక కళ్యాణానికి మన హృదయాన్ని సంస్కరించుకోవడానికి సంసిద్ధులం కాకుంటే ఆధ్యాత్మిక విద్యను ఆశ్రయించడం అన్నది కేవలం బూటకమవుతుంది. ఇటువంటి సామూహిక సాధన ఎంత శ్రేయస్కరం.
క్రైస్తవ మతంలోనూ ఇస్లాం మతంలో కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దేవాలయాలు ఇట్టి సామూహిక సాధన కోసమే ఏర్పడ్డాయి. పాలలో వెన్నలాగా సాయి సర్వగతుడు. భక్తుల చైతన్యాన్ని పారాయణ, నామజపము, ధ్యానము వంటి వ్యక్తిగతమైన సాధనలకు తోడుగా సత్సంగం వంటి సమిష్టి సాధనలతో కూడా మధించి పరమశ్రేయస్సును పొందాలి. సత్సంగం, భజన శ్రద్ధగా చేస్తుంటే మనం కోరుకున్న మన ఆత్మీయులను కూడా శ్రీ సాయియే అనుగ్రహిస్తారు. ఇది నిత్య సత్యం. నిజంగా నిత్య సత్యమేనండి ఈ విషయం. దీంట్లో ప్రతి పారాగ్రాఫ్ మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది, ఎంతో ఆలోచింపచేస్తుంది, మనల్ని సన్మార్గంలో స్వచ్ఛమైన అడుగులు వేసేందుకు ప్రేరేపిస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా భగవన్నామ స్మరణ చేస్తూ, భజనలో పాల్గొంటూ, సత్సంగాలు చేసుకుంటూ, కనీసం రోజుకొక 2 గంటలు దేవుని యొక్క నామస్మరణలో ఉంటూ, దేవుని చింత చేస్తూ సర్వదా ఆ బాబా యొక్క ఆశీస్సులు పొందాలని అందరం కోరుకుందాం. ఈ అద్భుతమైన ఈ ఆడియోని ఎక్కువ మందికి షేర్ చేసి ఒక మంచి విషయాన్ని షేర్ చేశామనే ఆనందంతో సాయినాథునికి జైజేలు పలుకుతూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.